విశాఖలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. బాణుడు ఒక్కసారిగా ప్రతాపానికి ప్రజలు బయట తిరిగేటువంటి పరిస్థితి లేదు. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో పోర్ట్ ట్రస్ట్ ప్రత్యేకంగా కూడా ఈ రోడ్ల మీద వీటి మీద ఎండ తాకిడి పూర్తి స్థాయిలో కొంత ఉపశమనం కలిగేందుకు నగరంలో చాలా చోట్ల వాటర్ స్ప్రేయింగ్ చేస్తుంది. అదే విజువల్స్ని ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఎందుకంటే ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దారి మార్గంలో వెళ్ళేటువంటి ప్రజలకు కావచ్చు, అలాగే మార్గం గుండా కూడా కొంత వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తే దాని ద్వారా పూర్తిగా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని చూడొచ్చు. మరోవైపు రోడ్లు కూడా చాలా వరకు నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కూడా దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలు, 46, 47 కూడా నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే 2-3 డిగ్రీల నుంచి 5 నుంచి 6 డిగ్రీలు, అంటే సాధారణ కొన్ని చోట్ల 2 నుంచి 3, కొన్ని చోట్ల 5 నుంచి 6 డిగ్రీలు కూడా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. సో వాహనాలు కొంతవరకు తిరుగుతున్నాయి, కానీ బయట తిరిగేటువంటి ప్రజలు వీళ్ళ శాతం అయితే క్రమంగా కొంతవరకు తగ్గింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో మరోవైపు టెంపరేచర్స్ ఏదైతే మనం చూసుకుంటే ఈ ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కొనసాగుతుంది. అలాగే అటు కర్ణాటక, రాయలసీమ మీదుగా కూడా ఒక ద్రోణి ఇటు బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఈరోజు పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఉక్కపోత ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎండల తీవ్రత అనేది మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కొనసాగడానికి ఆస్కారం ఉంది. అలాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఈరోజు పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల దాదాపు ఉదయం 10-11 గంటల నుంచి సాయంత్రం 4-5 వరకు కూడా బయటికి జనాలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కొన్ని చోట్ల వడదెబ్బ కూడా తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు,